Following the amazing response to our first two videos on Vemana's poems, we are back with the third part. Let's continue exploring his timeless wisdom. We sincerely thank Dr. N. Gopi Garu for his wonderful research on Vemana's poetry and his great contribution to Telugu literature. His work has helped us understand Vemana's wisdom better and has inspired many poets and literature lovers. And we sincerely thank Sir C. N. Babu Garu for his amazing voice, which has brought life to Vemana's poems in this video. His wonderful narration has made these timeless verses even more powerful and meaningful. పరగలేమి చేత బంధువులు పగవారు, పరగలేమి చేత పరము దప్పు, పరగలేమి చేత పరపతి దప్పురా విశ్వదాభిరామ వినురవేమ. పరగా అనే మాటను వేమన తన పద్యాల్లో తరచుగా వాడుతాడు. ఈ పద్యంలోనే 3 పాదాల ప్రారంభంలో 3 సార్లు వాడాడు. ప్రాచీన కవుల్లో కొందరు దీనిని వ్యర్థ పదం స్పేస్ ఫిల్లర్గా వాడటం గమనించవచ్చు. వ్యర్థ పదమనటం ఇష్టం లేక కొందరు వీటిని శబ్దాలంకారాలన్నారు. కానీ వేమన వీటిని భావాలంకారాలుగానే వాడాడు, అంటే అర్థయుక్తంగానే ప్రయోగించాడు. పరగా అనేది 3 లఘువుల ముచ్చటైన సూర్యగణం. వేమన తన పద్య నిర్మాణ వ్యూహంలో నడక కోసం ఈ గణాన్ని చక్కగా వాడుకున్నాడు. ఆ చర్చ మరోసారి. ఇక పద్యాన్ని చూద్దాం. మన దగ్గర డబ్బు లేకపోతే అయిన వారే కానివారవుతారు, అంటే శత్రువైఖరిని అవలంబిస్తారు. డబ్బు లేకపోతే పుణ్యకార్యాలు చెయ్యడం వీలుకాక పరలోక ప్రయత్నాలకు విఘాతం ఏర్పడుతుంది. డబ్బు లేకపోతే పలుకుబడి తగ్గిపోయి అప్పిచ్చేవాడు కూడా ఇవ్వడు. ఎంత విడ్డూరం కావచ్చు, కానీ ఇది లోకంలో ఉన్నదే. పరగా అంటే ఉండటం, ప్రవర్తిల్లటం అని అర్థాలు. లేమి అంటే లేకపోవడం. జనకుడు లేమి కింగడి విషాదమునుందే అని ఒక వాక్య ప్రయోగం. లేమి అంటే శబ్దపరంగా లేకపోవడం అని సాధారణ అర్థమున్న ధనం లేకపోవటం. దారిద్ర్యం అన్న అర్థమే రూఢికెక్కింది. బంధువులు శత్రువులు కావడమేమిటి? అవును, నువ్వు బీదవాడివైతే చుట్టాలు స్నేహభావం వదిలేస్తారు. నీ ఇంటికి రారు, తమ ఇళ్లకు పిలవరు. అప్పడుగుతావేమోనని ముఖం చాటేస్తారు అంటున్నాడు వేమన. మరి పరము ఏమిటి? అంటే పరలోకం, చనిపోయిన తరువాత ప్రాప్తించే పుణ్యగతులు. అవి రావాలంటే మంచి పనులు చెయ్యాలి, అంటే దాన ధర్మాలు వగైరా. డబ్బులు లేకుంటే ఇవి సాధ్యం కావు. అలాగే డబ్బు లేకపోతే పరపతి ఉండదు, అంటే సమాజంలో నమ్మకం తగ్గిపోతుంది. పరపతి అనే మాట పరపెత్తం నుంచి వచ్చింది. పరపెత్తం అంటే ఇతరుల వద్ద చేబదులుగా డబ్బు తీసుకోవడం. ఇప్పుడిక అది బంద్. ఈ పద్యంలో వేమన ఇచ్చే సందేశమేమిటి? లేమి దాపురించినప్పుడు లోకరీతి తెలుస్తుందనా? ధనవంతుడివి కమ్మనా? ధనమార్జించక తప్పదనా? ఏదేమైనా కష్టపడి సంపాదించాలనే సారాంశాన్ని ఈ పద్యం ద్వారా గ్రహిస్తే మంచిది. ఇది ఈ పద్య సారాంశం. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.